యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లో బహుముఖ ప్రజ్ఞ ఉందని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఆయనలోని డాన్సర్, యాక్టర్ అనేక చిత్రాల్లో ఎంతగానో జనాన్ని ఆకట్టుకున్నారు. అయితే యంగ్ టైగర్‌లో గాయకుడు కూడా ఉన్నాడని తొలుత గుర్తించింది ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యమదొంగలో జూనియర్ తొలిసారి గాయకునిగా మారారు. అందులో ఓలమ్మి తిక్కరేగిందంటూ సాగే పాటను ఆలపించి భలేగా ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత మణిశర్మ కూడా కంత్రీలో ఎన్టీఆర్‌తో టైటిల్ సాంగ్ పాడించారు. వారి బాటలోనే దేవిశ్రీ ప్రసాద్, అదుర్స్, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో ఎన్టీఆర్‌లోని గాయకుని వినియోగించుకున్నారు. రభసలో ఎన్టీఆర్ గలంతో పాట రూపొందించిన తమన్ ఆయనతో ఓ కన్నడ పాట కూడా పాడించడం విశేషం. చక్రవ్యూహం అనే కన్నడ సినిమాలో గెలియే గెలియే అంటూ సాగే పాటను ఎన్టీఆర్ స్వరంలో జాలువారేలా చేశారు తమన్. ఇలా గాయకునిగాను తనదైన బాణీ పలికించిన ఎన్టీఆర్ మరోమారు రాబోయే దేవరలో పాట పాడారన్న విషయం అభిమానుల్లో ఆసక్తి కలగజేస్తోంది. ఇప్పటిదాకా ఎన్టీఆర్ గాయకునిగా సాగిన చిత్రాల్లో యమదొంగ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, అదుర్స్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో దేవరలోనూ ఎన్టీఆర్ గాయకునిగా మారడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. దేవర చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఇందులోని 2 పాటలు విడుదలై ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో మొదట రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ విశేషాదరణ చూరగొంటూ ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఇక చుట్టమల్లె అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ కూడా భలేగా ఆకర్షిస్తోంది. రాబోయే సింగిల్ ఎన్టీఆర్ గలంలో రూపొందిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట రానుందట. ఈ పాట రాగానే అభిమానులకు ఆనందం పంచుతుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవర ఏ రేంజ్లో ఫ్యాన్స్ ఆకట్టుకుంటుందో చూడాలి.